భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ టీబీ క్షయ వ్యాధి కలవరపెడుతుంది. జిల్లాలో సరాసరిన నెలకు 200 కేసులు నమోదు చేస్తున్నట్లుగా మనకు వైద్యాధికారుల ద్వారా సమాచారం ఉంటుంది. 2025 సంవత్సరంలో 2312 కేసులు వెలుగు చూడగా ఇప్పటికే జూలై నాటికి ఈ 2026 జూలై నాటికే దగ్గర 1440 కేసులు వెలుగు చూసినట్లుగా మనకు తెలుస్తుంది. అటు మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చిన కార్మికులతో పాటు ఇక్కడ సింగరేణి సంస్థతో పాటు ఐటీసీ కార్మికులు ఈ కాలుష్యం వలన ఈ టీబీ బారిన పడుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కువ మంది ఒకే రూమ్లలో ఉండడం, ఆ వచ్చిన కార్మికులతో పాటు అది వేగంగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఏజెన్సీ 90% ఏజెన్సీ ప్రాంతం కావడంతో పాటు ఈ కాలుష్యం వలన ఈ టీబీ తొందరగా వ్యాప్తి చెందుతుందని మనకు వైద్యాధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే ఎన్టీఈపీ ప్రోగ్రామ్, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాము ద్వారా దీనికి అన్ని కేంద్రాల్లో 8 కేంద్రాల్లో వైరల్ ల్యాబ్లను ఏర్పాటు చేసి ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మొబైల్ వ్యాన్స్ని ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ ఎన్టీఈపీ ద్వారా క్షయవ్యాధికి సంబంధించిన మందులు ఇవ్వడంతో పాటు వారికి నిక్షయ్ పోషణ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 500 రూపాయలు పోషకాహారాన్ని తీసుకునేందుకు 500 రూపాయలు సైతం ఇస్తుంది. అయితే రానున్న రోజుల్లో దీనిపై విస్తృత స్థాయి అవగాహన కల్పించి వారికి అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారానే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చని అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో దీనిపై పూర్తిగా అవగాహన ఏర్పాటు చేసి అటు ఏజెన్సీతో పాటు ఇటు భద్రాద్రి పరిశ్రమలు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్మించి దీని ఎలిమినేషన్కి పాటుపడతామని వైద్యాధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ, భద్రాచలం నుంచి.